దైవ మర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము డిసెంబర్ 18 చదువుచున్నాను. ఆ సింహాసనముకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. ఈ 4 జీవులు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క 4 గొప్ప సుగుణములను గురించి చెప్పుచున్నవి. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిరసత్వం క్రిందికి వచ్చినప్పుడు ఈ సుగుణములలో మనము కూడా పాలు పొందుదుము. మొదటి జీవి సింహము. సామెతలు 30వ అధ్యాయము 29-30 వచనములు. సామెతలు 30వ అధ్యాయం 30 వచనంలో సింహము జంతువులన్నిటిలో బలము గలదని చూచుచున్నాము. వడిగా ప్రవహించు నదిలో సహా అది వెళ్ళగలదు. అది వేదనకు ఒత్తిడికి లొంగదు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచిన వారు లోకములో ఎంత ఒత్తిడి ఉన్నను తిన్నగా నడిచెదరు. లోకపు ఆకర్షణలు వారిని ఆకర్షించవు. రెండవ జీవి దూడ. దూడను దున్నుటకై ఉపయోగించుదురు. బలహీనమైన కోడెదూడ బలమైన దానితో కాడి కట్టుదురు. బలమైన దూడ బరువును అధికముగా మోయును. అదే విధముగా మనము ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కాడిని మోసినట్లయినా ఆయనే మన భారమంతయు భరించును. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనము. మూడవ జీవి మనిషి. యేసుక్రీస్తు ప్రభువు మనవలే మనుష్యుడాయను, మనవలే శోధించబడెను. మన బలహీనతలయందు మనతో సహానుభవము కలిగినవాడు, సమస్త విషయములలో మనవలనే శోధింపబడినవాడు గనుక ధైర్యముతో మన సమస్త బలహీనతలయందు ఆయన కృపాసనం యొద్దకు పోవచ్చును. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15-16 వచనములు. 4వ జీవి పక్షిరాజు. పక్షిరాజు ఎత్తైన స్థలములో తన గూడు కట్టుకొనును. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 11వ వచనము. పక్షిరాజు గూడును కదిలించినప్పుడు మాత్రమే పిల్లలు ఎగురుటకు నేర్చుకొనును. పక్షి పిల్లలు పడిపోవునప్పుడు తల్లి పక్షి వాటిని రెక్కలతో ఎత్తి పట్టుకొనును. ఇదే దేవుని మార్గము. ఆయన మన ఏర్పాటులను విరుగగొట్టి ఆయన మీద ఆధారపడుటకు మనకు నేర్పించును. ఇట్లు మనము ఉన్నత స్థానమునకు చేరుటకు నేర్చుకునేదము. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. దైవజనుడు భక్త సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.